స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. పక్షుల కంటే లేదా పిచ్చుకల కంటే అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనం చివరి భాగము, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. స్నేహితులారా, నేటి సామాజిక జీవితాన్ని మనము గమనించినప్పుడు మనిషిగా గుర్తింపబడడం లేదండి. ఒక మనిషికి ఏ రీతిగా గౌరవం దక్కుతుంది, ఒక మనిషికి ఏ రీతిగా విలువనిస్తున్నారు, దేన్ని చూసి అతన్ని మనిషిగా గౌరవిస్తూ ఉన్నారనంటే అతడు కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను, అతడు అనుభవించుచు ఉన్నటువంటి హోదాలను, లేక అతడు కలిగి ఉన్నటువంటి ధన సంపదలను బట్టి అతన్ని గౌరవించాలనా తిరస్కరించాలనా అనేది ఆధారపడి ఉన్నది. మరికొన్ని పర్యాయాలైతే అతని యొక్క మతాన్ని చూసి, కులాన్ని చూసి, జాతిని చూసి పలాని మతం వాడండి అని అందరూ గౌరవిస్తూ ఉన్నారు. పలాని కులము చాలా ఉన్నతమైన కులము, జాతి అని మనుషులను గౌరవిస్తూ విలువనిచ్చేటటువంటి వారుగా ఉన్నారు. మనిషిని తోటి మనిషిగా గౌరవించడం అనేది గగనమైపోయిన దినాలలో మనము ఉండినాం. చూడండి, మన ముందు నిలువబడినటువంటి వ్యక్తి పండితుడైనా, అతడు ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి వాడైనా కొన్నిసార్లు అతన్ని వెంబడించడానికి కానీ అతన్ని యొక్క మాటను అనుసరించడానికి కానీ మనకు మనసు రాదు. ఈ వ్యక్తికి డబ్బు లేదు, ఈ వ్యక్తికి ఉద్యోగం లేదు, ఈ వ్యక్తికి ఆస్తిపాస్తులు లేవు, ఈ వ్యక్తి నా ముందు నిలవబడగలిగినంత స్థాయి ఇతనికి లేదు అని అతన్ని మనము తిరస్కరించేటటువంటి వారంగా ఉంటాం. అదే మన ముందు నిలవబడిన వ్యక్తి ఒక డబ్బు కలిగిన వాడుగా, పేరు ప్రఖ్యాతలు కలిగిన, చరిత్రత కలిగిన కుటుంబానికి, ఆస్తిపాస్తులు కలిగిన కుటుంబానికి సంబంధించినటువంటి వాడైతే అతని మాట వినడానికి, అనుసరించడానికి కూడా మనము ఇష్టపడేటటువంటి వారంగా ఉంటాం. చూడండి, లేఖనాలలో మనము పిచ్చుకలు, స్మాల్ బర్డ్స్, వీటిని గూర్చిన ఆలోచన గమనించినప్పుడు పిచ్చుకలు అనేటివి చాలా అల్పమైనటువంటి జీవులుగా చరిత్రలో మానవుడు వాటిని పరిగణిస్తూ ఉన్నారు. అంటే వాటిలో ఏ గొప్పతనం లేదని, ఏ ప్రత్యేకత లేదని, విలువైనటువంటివి కావని, ఘనమైనటువంటివి కావని వాటిని గురించి పట్టించుకునేటటువంటి వారు కానీ, ఆలోచించగలిగినటువంటి వారు కానీ ఎవరు లేవండి. ఇవి చాలా అల్పమైన జీవులు. ఎవరి యొక్క ప్రేమకు, ఎవరి యొక్క ఆదరణకు, ఎవరి యొక్క అభిమానానికి నోచుకోలేనటువంటి జీవులు. మన మధ్య పేద బిడ్డలను కులము తక్కువ అని, మతము తక్కువ అని కొంతమంది బిడ్డలను మనము చులకనగా చూస్తాం కదండి. ఆ పిచ్చుకలను కూడా చాలామంది చులకనగా చూస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, ఈ లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు కొంతమంది వ్యక్తుల జీవితంలో
వారి జీవితంలో ఉన్నటువంటి అవమానములను తృణీకారమైనటువంటి అనుభవాలను జ్ఞాపకం చేసుకొనుచు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. నిజమే, పిచ్చుక అల్పమైంది ఉండొచ్చు, ఎవరి ఆదర అభిమానములకు నోచుకొననటువంటిదిగా ఉండవచ్చు, పిచ్చుక ఎవరి దృష్టిలో గొప్పదిగా ఉండకపోవచ్చు. అయితే దేవుడు ఆ పిచ్చుకను లక్ష్య పెట్టేటటువంటి వాడుగా ఉన్నాడు. ఆ పిచ్చుక విషయంలో ఆయన శ్రద్ధ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ పిచ్చుక పైన తన కనుదృష్టిని నిలిపినటువంటి వాడుగా, ఆ పిచ్చుకలను ఆయన పోషిస్తూ ఉన్నటువంటి వాడుగా, ఎదిగింపజేస్తూ ఉన్నటువంటి వాడుగా, వాటి సంక్షేమము విషయంలో తన నడిపింపు అనుగ్రహిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆ రీతిగా నేనంటే ఎవరికి గౌరవం అండి, నేనంటే ఎవరికి విలువ అండి, నన్నెవరు కేర్ చేస్తారండి, నా జీవితము డబ్బు లేనిదండి, నా జీవితము చదువు లేనిదండి, ఒక గొప్ప గృహము నాలో లేదని, ఆస్తిపాస్తులు నాలో లేవని అందరూ నన్ను తృణీకరిస్తూ ఉన్నారు అనే గాయపడిన మనసు, తిరస్కారానికి లోనైన మనసు, అందరి చేత విసర్జింపబడినటువంటి జీవితం నీలో ఉన్నట్లయితే నువ్వు చింతించకు స్నేహితుడా, చింతించకు స్నేహితురాలా. దేవుని దృష్టి నీ మీద ఉన్నది, దేవుని యొక్క కాపుదల నడిపింపు నీ మీద ఉన్నది. నువ్వు మనుషుల దృష్టికి అల్పమైన వాడవుగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో శ్రేష్టమైనటువంటి వాడవు. నువ్వు మనుషుల దృష్టిలో తక్కువ శ్రేణికి సంబంధించినటువంటి వాడవుగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో మొదటి స్థానము కలిగినటువంటి వాడవు. కనుక మనుషులు చులకన చేస్తూ ఉన్నారని, మనుషులు తిరస్కరిస్తూ ఉన్నారని, మనుషులు నీకు డబ్బు లేదని, హోదా లేదని, గృహాలు లేవని, నీది స్థిరమైన అంటే సెటిల్డ్ లైఫ్ కాదని, ఈ బ్రతుకుకే దిక్కు లేదు, ఈయననా మా ముందు నిలవబడేది అని నువ్వు తిరస్కారానికి లోనవుతున్నటువంటి వేళ జంకకుండా, వేదనకు నిరాశకు లోను కాకుండా, నిజమే తండ్రి, మనుషుల దృష్టిలో నేను అల్పమైన వాడవేనేమో, కానీ నీవు నన్ను ప్రేమించుచు ఉన్నావు, నీవు నన్ను ఆదరిస్తూ ఉన్నావు అయ్యా, మనుషులందరి వలె కాదు, కానీ నువ్వు నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా పరిగణిస్తూ ఉన్నావు అని దేవుని మనసును బట్టి, దేవుని ప్రేమను బట్టి ఆదరణ పొందేటటువంటి వాడవుగా, ధైర్యము పొందేటటువంటి వాడవుగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు వందనాలయ్యా. నిజమే, మానవుల దృష్టిలో మేము ఏ ఘనత, ఏ గొప్పతనము, ఉద్యోగము, ఆస్తిపాస్తులు, అనుభవము లేని వారంగా ఉండవచ్చు. ఏ దిక్కు లేనటువంటి వాడు, ఏ ఆస్తిపాస్తులు లేనటువంటి వాడు మా ముందా నిలవబడేది, మేమా అతని మాట వినేది అని అనేక పర్యాయాలు తిరస్కారమునకు లోనైనటువంటి వారంగా ఉన్నాం మేము. కానీ ఆ తిరస్కరింపబడి వెళ్ళలేని పక్షి జీవితంలో కూడా మీ కనుదృష్టి, మీ ప్రణాళిక నెరవేర్చుచున్నటువంటి దేవుడవు. ఆ పక్షినే పట్టించుకున్నటువంటి దేవా, మమ్మల్ని మరీ ప్రేమించి, మరి మా క్షేమం కొరకు ఆలోచించి నడిపించగలిగిన దేవుడవని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయా అవసరతలు కలిగి ప్రభువా కనికరించుము అని ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ బిడ్డలందరి మొరలను మీరు ఆలకించి, వారి ప్రార్థనలకు జవాబునిచ్చి, వారి బలహీనతలను తొలగింపజేసి, మేళ్లతో ఆశీర్వాదములతో వారిని నింపుమని ఈ ప్రత్యేక దినమున
ఆయా పనులు ప్రారంభిస్తూ ఉన్న బిడ్డల హస్తములను ఆలోచనలను బలపరిచి వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డే జరిగించుకొనుచున్న బిడ్డల జీవితంలో దీవెనలను అనుగ్రహించి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరికీ భద్రత కలిగిన ప్రయాణాన్ని అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమెన్.